जय सद्गुरु ब्रह्म महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। जय अमलांब श्रीमद् घनकोट सुबुद्धं सद्गुरु परब्रह्मणे नमः। श्री आकाश अप्पाराव सद्गुरु ब्रह्म महाराज नमो नमः। मातृदेव भव पितृदेव भव आचार्य देव भव अतिथि देव भव। श्री शिवरामदेश सद्गुरु ब्रह्म महाराज की जय। हरे कृष्ण। శ్రీకృష్ణుల వారు ఈ బోధ నేర్చుకోవడం కోసం జన్మ తీసుకున్నారు. శ్రీ మహావిష్ణువు సృష్టి ఉత్పత్తి స్థితి లయాలు కారకుడైన శ్రీ మహావిష్ణువు అంతా చేసి ఈ సృష్టి క్రమంలో మనకి జన్మనిచ్చి మనకి బంధాలన్నీ కల్పించి మళ్ళీ బంధ విముక్తులయ్యే విధానాన్ని కూడా ఆయన తెలియజేశారు. ఎవరికి? శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడికి తెలియజేస్తారు. సూర్యభగవానుడు యాజ్ఞవల్కుడికి, అలాగా గురు పరంపర మనకి అందించారు. అంత చేసిన సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువుకి ఈ అచలబోధ జన్మరహితమయ్యే విధానం కేవలం గురుసేవ చేసి లేని అనుభూతి చెందితే కానీ మోక్షం లేదని ఆ గురుసేవ భాగ్యం కోసం, ఈ అచలస్థితి అనుభవం కోసం జన్మ తీసుకున్న కృష్ణుడిగా అవతరించారు. కృష్ణుడిగా వచ్చి సాందీపునికి 12 సంవత్సరాలు సేవ చేశారు. బలరామకృష్ణుడు సాందీపుల వారి ఆశ్రమంలో చదువుకున్నారు. మన పూర్వ గ్రంథాల్లో చూడండి, ఎక్కడైనా శ్రీకృష్ణ సాందీపులు గురు శిష్యులు వారి దగ్గర 12 సంవత్సరాలు అభ్యాసం చేసి అచల బోధని తెలుసుకుని మంత్రోపదేశం తీసుకుని వారికి మనసుకి దగ్గర బంధం గలది రుక్మిణి మాత. ఏకస్వరూపులు కృష్ణుడు రుక్మిణి కూడా. 20 ఏదో చాలామంది అష్టాదశ భార్యలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అష్టభార్యలు ఉన్నారు, మరి ఇంకా కొన్ని 16,000 గోపికలు ఉన్నారంటే అవన్నీ ఏమి కాదండి. పరమాత్మే స్వయంగా ఇక్కడ జన్మ తీసుకుని వచ్చారంటే వైకుంఠవాసులు, వైకుంఠంలో ఉన్న దేవతలందరూ కూడా వారికి సహాయంగా ఉండాలని జన్మ తీసుకుని వచ్చారండి. శ్రీ మహావిష్ణువు ఎలాగైతే కృష్ణుడిగా అవతరించారో అలాగే 1,000,000 దేవతలు అందరూ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఆ సమయంలో వారికి సేవకులుగా, సహాయకులుగా, స్నేహితులుగా, అన్ని విషయాల్లోనూ వారిగా చేదోడుగా ఉండాలని జన్మ తీసుకుని వచ్చారు. వారే గోపికలు. కృష్ణుడితో సావాసం చేసిన స్నేహితులు వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళు గోపికలు. వాళ్ళు శరీర బంధం కాదండి, అందరూ ఏదో అనుకుంటారు. అసలేరులు అసక్రేరులు ఆత్మబంధం ఉండదు వాళ్ళది. అలా వచ్చి గురుసేవ భాగ్యం పొంది గురుసేవలో తరించి మంత్రోపదేశం తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యామణికి కనిపిస్తారు. ఏం చెప్పారండి గురువు గారు అని అడిగితే కృష్ణ వాళ్ళు చెప్తారు, ఇది ఒత్త బట్టబయలు ఏమీ లేదు అని చెప్పారు. ఇది ఏమీ లేదట జగత్తంతాను అన్నారు. మూలం లేని గుర్తిరిగే శరీరం కూడా ఏమీ లేదని చెప్పినట్టున్నారు కదా అనేసి అంటారు ఆవిడ. వెంటనే ఇంకో మాట, దీక్షితుల వారి సాంప్రదాయంలో మొట్టమొదటే ఉంటుందండి ఇది. మనం తెలుసుకోవాల్సిన అతి రహస్యమైన విద్య ఇది. అతడు ఎలా తెలిసింది అంటే ఆవిడ ఎక్కడో అంతఃపురంలో ఉంది. ఈయనేమో పాఠశాలకు వెళ్ళి గురుకులంలో ఉండి 12 ఏళ్ళు గురుసేవ చేసి నేర్చుకున్న బ్రహ్మ విద్య ఉపదేశం అంతా కలది. ఆవిడకి ఎలా తెలిసిందండి? అంతఃపురంలో ఎక్కడో రాజమహల్లో ఉన్న ఆవిడకి కాదు, ఏక శరీరంగా ఉన్నారు శ్రీకృష్ణుడు రుక్మిణి. తానే నేను, నేనే తాను అని ఆ ఏకత్వ భావంలో ఉన్నారు. నేను వేరేని భావన ఆవిడకి లేదు. ఆ కృష్ణ స్వరూపమే తాను, ఆయనలోనే తాను ఆత్మ కలిసి ఉంటుంది. అలాగే మరి ఆయనతోటే ఆవిడ ఉన్నప్పుడు అశరీరంగా ఉంది. శరీరం అంతఃపురంలోనే ఉంది, అశరీరంగా ఆత్మ తనలో కలిసి తనతోటే ఉన్నప్పుడు మరి అక్కడ విషయాలు తెలుస్తాయి కదా అంతరంగంగాను.
అలాగా ఆవిడకి బోధ అంతా నేర్చుకుని చక్కగా గురువు లేకనే ఈ కృష్ణుడి ద్వారానే అంతరంగంగా ఆవిడ ఉండి బోధ అంతా నేర్చుకుంది రుక్మిణి మాత. అందుకని వారిని కూడా మనం యాచల సంప్రదాయంలో గురువులుగా స్వీకరిస్తారు చాలామంది. జై సద్గురు. ఈ భాగ్యం మనకి కలగడం ఎన్నో జన్మల సుకృతం. ఎరుకను విడిపించు లక్షణం. పిల్లలు తాట్యాకులతో పిల్లలు గావించి పెండ్లి పేరెంటంబులను కొల్లలుగా జేయువారల తల్లులది గని సత్యమనచు తలచే రామదీని నిన్ను నీవిట్లు తలచా రామదీని కల్లా సంసారము గాని మానవుల సంతాసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలచే రామదీని నిన్ను నీవిట్లు తలచా రామదీని. ఓ శిష్యుడా, చిన్నపిల్లలు తాటాకులతో బొమ్మలు తయారు చేసుకుని వాటికి పెండ్లి పేరెంటాలు ముచ్చట్లు పెట్టుకుని ఆనందిస్తూ ఉంటారు. అట్టి పనులన్నీ నిజం కాదని ఆ సమయంలో తల్లిదండ్రులు గ్రహించి చూసి నిజమని కాదని అనుకున్నాం, కానీ వాళ్ళకి సహకారంగా ఉంటారు. అది నిజం అన్నట్టుగా ఆ పిల్లలు నమ్మేలాగా వాళ్ళు కూడా భావిస్తారు. ఆ పెళ్లి భోజనాలు పిల్లలు పెడితే వాళ్ళు కూడా ఆ పప్పు పిల్లలు తింటారు. తల్లిదండ్రులు వాళ్ళ ఆటలకి సహకారంగా ఉంటారు. అది నిజం కాదని తెలిసిన ఆ పిల్లల దగ్గర నిజంగా ఉన్నట్టుగానే భావించి ఉంటారు. అలాగే ఈ ఘోర సంసారం, ఈ జనన మరణాలు చక్రంలో ఇరుక్కున్న బాధలు పడే ఈ మానవులను చూసి గురుమంత్ర సిద్ధులు ఏమంటారు, ఇది నిజమని నమ్ముతారా? నమ్మరు. ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు. అది చూసి ఆ పనులు నిజమని కొందరు అట్టి వాళ్ళనే ఆటలు ఆడుకొనుచున్న వాళ్ళని పిల్లలు భావనంగా ఉంటారు తల్లిదండ్రులు. అట్లే నీవు నేను చేయబడు సమస్త సాంసారిక వ్యవహారములు లేనివే అని గ్రహించుకొనుము. ఈ సత్యము కానీ ఈ సత్యం కానీ సరహిత సంసార జగత్తును చూసి అజ్ఞానవంతులు అయిన మానవులు నిజమైన వేనని నమ్మి సంతోషము దుఃఖములు పొందుతున్నారు. ఈ జగత్తు ఇదంతా చూసి మానవులు అజ్ఞానులు ఇది నిజమే అని ఇందులో సుఖ దుఃఖాలు పొందుతున్నారు. గురుమంత్ర సిద్ధులు ఇది సత్యం కాదని ఆ పిల్లలాడే బొమ్మలాట ఎలాగో ఇది అలాగే అని చిరుదరహాసం కలిగి ఉంటారు. దేనికి స్పందించరు వాళ్ళు. దుఃఖము పొందుతున్నామని అశరీర గురువులు మంత్రంతో ఆరూఢత కలిగిన వారే ఇదంతయు నిజమని తలచట్లేదు. ఇదంతయు పిల్లలు ఆడుకునే బొమ్మల పెండ్లిల వంటివే, లేనిదే అని అభావులై ఉంటారు. అది మనం ఈ స్థితి కలిగి ఉండాలి. ఇదంతా జగత్తు మూన్నాళ్ళు ముచ్చట. పిల్లలు తాటాకులు బొమ్మలు చేసుకుని నిజమని పప్పు పిల్లలు అట్లా ఎలా ఆడుకుంటున్నారు. నా పిల్ల నా పట్నం నా వస్తువులు ఎలాగైతే పిల్లలు ముచ్చట్లాడుకుంటారో అలాగే ఈ జగత్తు కూడా సత్యం కాదు. పిల్లలు ఆడుకునే బొమ్మలాట ఎలాగైతే నిజం కాదో ఇది కూడా నిజం కాదు అని ఆ స్థితి కలిగి ఆరోడ స్థితి కలిగి ఉండాలి. దేనికి చలించకూడదు, సుఖ దుఃఖాలు పొందకూడదు. నిరావరణ బీజం ఉంది, ఆవరణం లేనిది. శరీరం ఉంటే సుఖ దుఃఖాలు, నేనుంటే సుఖ దుఃఖాలు, నేను లేకపోతే నాకు సుఖం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, బెంగ లేదు, ఏది లేనిది ఏదైతే ఉందో అదే సద్గురు కాని వాళ్ళు తెలుసుకుని లేనివారై ఉండాలి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకి జై.